అక్కడున్న జడ్జెస్ కూడా అప్పుడు అనంత్ శ్రీరామ్ గారు కానివ్వండి, శ్వేత గారు కానివ్వండి, రాహుల్ గారు కానివ్వండి, అందరూ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ ప్యూర్ హార్టెడ్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసే గుణం ఎక్కువగా ఉంది. అండ్ శ్రీముఖి గారు కానివ్వండి, అండ్ అందరూ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ ఎంకరేజింగ్ పీపుల్. ట్రూ డెఫినెట్లీ. ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఇన్ శ్వేతా మోహన్ మ్యామ్స్ టీమ్. ఇంకేంటి సూపర్ మోటివేషన్ అక్కడ. ట్రూ, నిజమేనండి. అంటే శ్వేతా మోహన్ మ్యామ్ ఆవిడ ఎలా అంటే మేము పాట రిహర్సల్స్ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కాల్ చేసి మరీ అడిగేది లైక్ ఎలా అవుతుంది, అంతా బాగానే అవుతుందా. అండ్ ఆవిడ ఎలా అంటే మేము పాడుతున్నప్పుడు వాటికి వాయిస్ రికార్డింగ్స్ అవన్నీ ఆవిడకి పంపిస్తే ఆవిడ ఒక్కొక్కటి మిస్టేక్స్ అలా చెప్తూ షీ యూస్ టు బి లైక్ లేదు ఈ మిస్టేక్ ఉంది, ఇది నేర్చుకోవాలి, ఇది చేయండి అని. సో షీ యూస్ టు గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ దట్ ఇలా పాడండి అని. దట్ ఈస్ వాట్. అండ్ అక్కడ ఆవిడే కాదు, లైక్ ఎవ్రీ జడ్జ్ అండ్ జడ్జెస్ కింద మెంటర్స్ కూడా ఉంటారు. మెంటర్స్ యూస్ టు బి ద పీపుల్, వాళ్ళు మాకు నేర్పిస్తారు ఒక పాటని. ఓకే, సో ఆ మెంటర్స్ వల్ల వాట్ ఎవర్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఐదర్ ఇట్ బి శివన్నయ్య, లైక్ ఐదర్ ఇట్ బి ఎనీ అదర్ పీపుల్. ఓకే, సో వాళ్ళ వల్ల ఐఎమ్ హియర్ టుడే వాట్ ఎవర్ ఐ యామ్. సూపర్. అక్కడ శ్వేత గారు షీఈస్ వెరీ 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 పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఏదైనా ఉన్నా కానీ హౌ షీస్ కూల్, హౌ షీస్ హ్యాండిల్ దట్ వే అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. నేనైతే నాకు పర్సనల్ ఇంటరాక్షన్ లేదు, కానీ అందరు సింగర్స్తో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎవరి టీం అయినా కానీ ఫస్ట్ ఈవిడ గురించి మాట్లాడేవాళ్ళు. నిజమే, ఎందుకంటే శ్వేతా మోహన్ మ్యామ్ ఇస్ సో స్వీట్. ఆవిడ ఎంత అంటే ఆవిడ ఒకసారి ఐ డూ రిమెంబర్ ఆవిడ నన్ను అండ్ లైక్ నా టీమ్ మెంబర్స్ని అలాగా ఆవిడ క్యారవాన్లోకి పిలిచి ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పడం మొదలెట్టారు. లైక్ సేయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఆవిడ ఎలా నేర్చుకున్నారు, అసలు క్లాసికల్ నేర్చుకుంటే అసలు ఎలా నేర్చుకోవాలి. ఓకే, అసలు ఒక స్వరం నుండి వేరే స్వరానికి వెళ్తున్నప్పుడు ఎంత స్లోగా ప్రాక్టీస్ చేయాలి, ఎంత ఆన్ పాయింట్ ప్రాక్టీస్ చేయాలి. ఆవిడ తీసుకున్నంత బాధ్యత ఇంకెవరు తీసుకోలేదు. ఓకే, సో ఆవిడ తీసుకున్నంత బాధ్యత, దాట్ ఈస్ వాట్ gave me the knowledge of okay Carnatic and classical ante ila untundi, because I never got the chance to learn that much. Yes సో అక్కడ నుంటే I got motivated a lot. సో మీకు టాలెంట్ తో పాటు ఆ మోటివేషన్ కూడా చాలా యూజ్ అయిందన్నమాట. ట్రూ, నిజమే. ఎవ్రీథింగ్ ఇస్ అ మోటివేషన్ ఫర్ మీ. ఓకే, సో మోటివేషన్ అవడానికంటే ముందు మీరు ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి కదా ఈ పొజిషన్ కి రావడానికి. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో మధ్యలో కొంచెం డైవర్ట్ అయ్యి రాజస్థాన్ వైపు వెళ్ళారు అని చెప్పేసి నేను విన్నాను. వాట్ అబౌట్ దట్? లేదండి, యాక్చువల్గా నేను పెరిగింది అంతా రాజస్థాన్లోనే. బికాజ్ ఈవెన్ టుడే మా అమ్మగారు నాన్నగారు అక్కడే ఉంటారు. లైక్ నేను నా 12వ తరగతి దాకా అక్కడే చదువుకుని అక్కడ తర్వాత ఐ షిఫ్టెడ్ టు వైజాగ్, విశాఖపట్నం. అక్కడ బట్ మీరు తెలుగు చాలా అందంగా మాట్లాడుతున్నారు. అంటే ఇంట్లో ఎప్పుడు తెలుగే కదా మాట్లాడేది మేము. అయినా కానీ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, భాష కిచడి హోతా కదా. అది కొంచెం ఉంటుందిలేండి. కానీ ద థింగ్ ఈజ్ అంటే ఇంట్లో ఎప్పుడు తెలుగు మాట్లాడుకునే వాళ్ళం, బయటకు వస్తే హిందీ, స్కూల్లో ఇంగ్లీష్. సో అలా 3 లాంగ్వేజ్ అలా కలిపి కొట్టేసేవాళ్ళం మేము. సో అక్కడ నుండి నేను విశాఖపట్నం షిఫ్ట్ అయింది ఎందుకనంటే మా నాన్నగారు, మేము యాక్చువల్గా వైజాగ్ నుండే. సో మా నాన్నగారు హీ సజెస్టెడ్ మీ ద ఫ్యాక్ట్ దట్ లేదురా నువ్వు వైజాగ్ వెళ్తే యూ విల్ గెట్ టు నో అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, మన మనుషులు ఎలా ఉంటారు. ఎవరున్నారు వైజాగ్లో మా నాన్నగారు, ఓకే, అండ్ మా తాతగారు వాళ్ళందరూ అక్కడ నుండే. ఓకే, మా నాన్నమ్మ, మేమందరం అక్కడే. అంటే వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కదా, మీరు వైజాగ్ లో ఎక్కడ ఉండేవారు? అంటే నేను ఒక్కడే ఉండేవాడిని వైజాగ్ లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మా తాతగారు ఎక్స్పైర్ అయిపోయి చాలా లైక్ నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. మా నాన్నమ్మ మా పెద్దనాన్నతోని, లేకపోతే మా నాన్నగారితోని, లేకపోతే మా అత్తగారితోని ఉంటుంది. ఓకే, సో అక్కడ మా ఇల్లు ఉంది, మా పాత ఇల్లు ఉంటే అక్కడ నేను ఒక్కడే ఉండేవాడిని నేను. సో నాకు నేనే వండుకోవడం, నాకు నేనే చేసుకోవడం. సో దాట్ ఈస్ వాట్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో అలా అక్కడ ఉంటూ ఐ గాట్ టు లెర్న్. ఓకే, తెలుగు మనం అనుకున్నదే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ తెలుగు. ఓకే, సో అలా ఒక శబ్దం లేకపోతే ఒక పదం, ప్రతిదానికి దేర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్ టు ఎవ్రీథింగ్ అనేది నేను అక్కడే నేర్చుకున్నాను. ఓకే, సో అది కాలేజ్ నుండి కానివ్వండి, లేకపోతే మనం ఉంటున్న ప్లేస్ లొకాలిటీ నుండి కానివ్వండి. సూపర్. ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేనా బీటెక్ మెకానికల్. బీటెక్ చేసిన వాళ్ళందరూ గోల్ పెట్టుకుంటారు మేము సింగర్సే అవ్వాలి. అంటే మా మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి ఏదైనా అంటే మాకు చదువు తప్ప వేరే లోకమే ఉండేది కదా అక్కడ. ఎందుకంటే మేము ఉంటున్న కాలేజ్లో like study was the most like it was
ఆన్ పాయింట్ ఎప్పుడు చదివే ఉండేది మాకు. అండ్ నేను ఒక్కడే ఎలాంటి అంటే నేను ఫ్రంట్ బెంచ్లో ఉంటూ లాస్ట్ బెంచ్ లాగా చేసేవాడిని నేను. ఓకే, అంటే ఫ్రంట్ బెంచ్లో ఉంటూ నేను రాస్తే ఆహాహా మా టీచర్లు కూడా ఎక్కడున్నా కూడా పసిగట్టేసేవారు. ఓకే, అంత బాగా రాస్తాను. నా రైటింగ్ కి బోల్డ్ అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఏంట్రా బాబు ఇలా రాస్తే. ఏం రాసేవాళ్ళు? డాక్టర్ లాంగ్వేజ్ రాసేవాడిని. సో బట్ డాక్టర్ లాంగ్వేజ్ అంటే నేను రాసేది నాకు తప్ప ఎవరికి అర్థమవుతుంది. మీరు అన్ని సార్లు నా లాంగ్వేజ్ నా రైటింగ్ చాలా మంది ఇష్టపడతారు అంటే అసలు ఏం రాసేవాళ్ళని. ఎవరికైనా బ్రేకప్ కావాలి అంటే మీతో ఒక లవ్ లెటర్ రాపించుకుంటే సరిపోతుంది కదా. అలాగే అనుకోవాలి. కానీ ఐ యూస్ టు బి ది ఓన్లీ పర్సన్ లైక్ నేనేంటంటే టీచర్స్తోని నా చుట్టుపక్కల ఉండే వాళ్ళతోని అందరితోని ఐ యూస్ టు టాక్స్ విత్ అ స్మైల్. ఓకే, అందరితోని హ్యాపీగా ఉంటూ అలా గడిచిపోయింది. అండ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ఐ గాట్ లైక్ మంచి మార్క్స్ వచ్చి ఐ గాట్ దిస్. ఓకే, సో మెకానికల్ ఇంజనీర్ టాప్ చేశాను. అదంతా అయిన తర్వాత కాలేజ్ అయిపోవడానికి వచ్చినప్పుడు జాబ్స్ అని అంటారు కదా. సో ఆ టైంలో రిసెషన్ నడవడం వల్ల ఐ కుడెంట్ గెట్ ఎ జాబ్. నాకు వచ్చింది కానీ వాళ్ళు చాలా ల్యాక్ చేసేసారు. ఆఫ్టర్ 2 years దే సెంట్ మీ ది ఆఫర్ లెటర్. ఓకే, సో ఆ టైంలో ఐ ఇన్వెస్టెడ్ మై టైమ్ ఇన్ టు మ్యూజిక్. వావ్, ఏదైనా ప్యాషన్ తో. మ్యూజిక్ అంటే మీరు ఓన్ గా మీ సాధన మీరు చేశారా? అదర్వైజ్ మీరు ఏదైనా నేర్చుకున్నారా? లేదు, అంటే దాని స్టోరీ ఏంటంటే నేను అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ నీరజ అండ్ జయంత్ అని. ఓకే, కాలేజ్ ఫ్రెండ్స్ మేము ముగ్గురం. సో మేము అలా ఏమైందంటే ఆ రిసెషన్ టైంలో ఏం చేయాలో తెలియక ఐ వాజ్ అ లాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. నీరజ అన్న అమ్మాయి షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్. ఓకే, అండ్ జయంత్ అన్న అబ్బాయి ఏమో కెమెరా ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. మీరు ముగ్గురు కలిపి సినిమా తీసేయచ్చు. అలాగే మేము షార్ట్ ఫిల్మ్స్, వీడియో సాంగ్స్ అలా చేయడం మొదలెట్టాము. సో అలా చేస్తూ ఐ నెవర్ న్యూ బట్ నేను అంటే వెన్ వీ హ్యాడ్ అ థాట్, వీ హ్యాడ్ అన్ ఐడియా దట్ ఇలా చేద్దాం ఒకటి అని. సో ఆ టైంలో ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 week నేను నా మొదటి పాట నేను మ్యూజిక్ చేసి లైక్ ఐ మేడ్ అ సాంగ్ ఇన్ 1 week. అండ్ అలా అది వీడియో షార్ట్ చేసేసి షార్ట్ ఫిల్మ్ లాగా ఒక తీసి అండ్ ఫార్చునేట్లీ లైక్ డెస్టినీ అనుకోవాలో ఏమనుకోవాలో ఆ టైంలో వితౌట్ ఈవెన్ నోయింగ్ గీతా మాధురి మ్యామ్ షేర్ చేశారు అది. ఓకే, అండ్ వీ హ్యాడ్ నో బ్యాక్గ్రౌండ్ ఆర్ నో, అసలు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో లైక్ ఇట్స్ లైక్ అ డెస్టినీ అనుకోవచ్చు. సో గీతా మాధురి మ్యామ్ అది షేర్ చేయడం, ఆ పాట చాలా బాగుందని. అండ్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫోటో విత్ మీ టుడే. ఓకే, దట్ ఆవిడ షేర్ చేశారని. సూపర్. సో అండ్ సమ్హౌ ఆఫ్టర్ 3-4 years ఐమ్ హియర్ అండ్ ఐ వాజ్ అట్ ఇండియన్ ఐడల్ అండ్ గీతా మాధురి మ్యామ్ చెప్పాను నేను అది, మ్యామ్ మీరు ఆ రోజు అలా షేర్ చేశారు అండ్ ఈ రోజు ఐఎమ్ హియర్ విత్ యూ. ఓకే, సో అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. రియల్లీ వండర్ఫుల్. అంటే కొన్ని లైఫ్ లో కావాలని జరగవు, అద్భుతాలు అనేవి అనుకోకుండానే జరుగుతాయి. అది మీకు అలా జరిగింది. నిజమేనండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.